హలో ఆల్, ఏంటి ఎగ్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ రోజు మనం ఎగ్ టెస్ట్ చేద్దాం అనమాట. ఈ ఎగ్ పాడైపోయిందా లేకపోతే మంచిగా ఉన్నదా అని చెప్పేసి టెస్ట్ చేద్దాము. ఇది ఎగ్ కాదు, నా దగ్గర ఇంకొన్ని ఎగ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా 1 by 1 చెక్ చేసి చూద్దాము. నేను ఎగ్ని నీళ్ళలో ఇలా వేస్తున్నాను. ఎగ్ మునిగిపోయింది కదా, అంటే ఈ ఎగ్ మంచిగా ఉన్నట్టు. నేను చూపిస్తాను ఎగ్ మునిగిపోయిందో లేదో. ఎగ్ చూసారా, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఈ ఎగ్ మంచిగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో ఎగ్ టెస్ట్ చేద్దాం. ఇది తీసేసి ఇది సెకండ్ ఎగ్ చూద్దాము. ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. చూసారా, కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ఎగ్ తీసుకుందాం. ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. నేను కొన్ని బ్రౌన్ ఎగ్స్ తెచ్చాను, అలాగే వైట్ ఎగ్స్ కూడా తెచ్చాను. ఇది చూద్దాము. చూసారా, ఇది పైకి తేలుతూ ఉంది, అంటే ఈ ఎగ్ బాగాలేదు అని చెప్పేసి, పాడైపోయింది. చూడండి, కిందకి రాలేదు ఎగ్, అలా తేలుతూ ఉంది అనమాట. సో ఇది అవుట్. నెక్స్ట్ ఇంకోటి, ఇది కంప్లీట్గా మునిగిపోయింది. ఇది కూడా ఇన్. ఇది చూద్దాం. ఇది కూడా తేలుతుంది, అంటే ఇది కూడా పాడైపోయింది. సో దిస్ ఈజ్ అవుట్. ఇది లోపలికి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ ఇన్. ఇలా కొన్ని ఎగ్స్ టెస్ట్ చేసాము. మేము తెచ్చిన వాటిల్లో ఓన్లీ 2 ఎగ్స్ మాత్రం, అవి కూడా వైట్ ఎగ్స్ పాడైపోయి ఉన్నాయి. అంటే వైట్ ఎగ్స్ పాడైపోయి ఉన్నాయి, బ్రౌన్ ఎగ్స్ మంచిగా ఉన్నాయని కాదులే కానీ నార్మల్గా చెప్తున్నాను. రిమైనింగ్ ఎగ్స్ కూడా వైట్ ఎగ్స్ ఉన్నాయి, బట్ అవి మేము యూజ్ చేసామన్నమాట. ఓన్లీ బ్రౌన్ ఎగ్స్ ఇంకా లెఫ్ట్ ఉన్నాయి, అవి ఎక్కువగా ఉన్నాయి. సో ఉన్న వాటితో టెస్ట్ చేశాను. ఇది కూడా బాగుంది. ఇలా మీరు కూడా పాడైపోయాయి అనుకున్నాం కదా, ఎగ్స్ కొట్టి ఒకసారి చూద్దాము లోపల ఎలా ఉందో. చూసారా, చందమామ ఎలా విడిపోయిందో, అంటే ఇది పాడైపోయిందని. నార్మల్గా అయితే ఎల్లో అలా విడిపోదు కదా. ఇంకో ఎగ్ కూడా కొట్టి చూద్దాము. ఇది కూడా చూద్దాం. ఎస్, ఇది కూడా అలానే ఉందన్నమాట. చందమామ అంతా చల్ల చెదరైపోయింది. సో ఇది కూడా పాడైపోయింది. సో మీరు ఇలా ఈజీగా ఎగ్స్ పాడైపోయాయో లేకపోతే మంచిగా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి. ఈ మధ్య మార్కెట్లో దొరికే అన్ని కూడా తెలియట్లేదు. ఎగ్స్ కూడా ప్లాస్టిక్స్ వస్తున్నాయంట. ఎగ్ కొట్టే వరకు కూడా మనకు తెలియట్లేదు కదా లోపల మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. మనం ఆమ్లెట్ వేయాలంటే టక్కన కొట్టేసి కలిపేసి వేసేస్తాము, బట్ మనకు తెలియదు కదా. సో ఇలా చెక్ చేసుకుంటే ఎందుకైనా మంచిది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. నేను బ్రౌన్ ఎగ్ కూడా కొట్టి చూపిస్తాను. ఇది కూడా చూద్దాం. చూసారా, ఇది చందమామ అలా కూర్చొని ఉందన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోయింది కదా. అంతే. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.